ఏడేండ్లుగా కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాలకులు మారినా ప్రజల కష్టాలు మాత్రం పట్టించుకోవటం లేదు. నాడు పాదయాత్రలతో నిరసనలు తెలిపిన ప్రతిపక్ష నేతలు ఒకరు కేంద్ర మంత్రి కాగా ఇంకొకరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నత స్థానాల్లో ఉన్నా పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చదంగా తయారైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని రహదారి పనుల్లో జాప్యంపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. రవాణా మార్గాలు మెరుగుపడితే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, రోడ్డు విస్తరిస్తే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు జీవన ప్రమాణాలు కూడా మారతాయని సంతోషిస్తారు. కానీ కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు జమ్మికుంట రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు మాత్రం గత ఏడేళ్లుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. మానకొండూరు మండల కేంద్రం నుండి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి వరకు 70 కోట్ల అంచనా వ్యయంతో 30 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఏడేళ్లు పూర్తి అయిన రోడ్డు నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని అన్నారం, పచ్చనూరు, మానకొండూరు గ్రామాల ప్రజలు ఎన్నో మారు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారం నుండి మానకొండూరు వరకు 2 ఏళ్ల క్రితం పాదయాత్ర నిర్వహించి నిరసనలు తెలిపారు. ప్రతిపక్ష నేతలు కూడా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా ఇప్పటికీ మానకొండూరు, అన్నారం, లలితాపూర్, పోచంపల్లి, పచ్చనూరు గ్రామాల్లో కల్వర్ట్లను నిర్మించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇసుక, గ్రానైట్ నిరంతరం రాకపోక సాగించడం రహదారిపై పూర్తిగా భారీ గుంత ఏర్పడ్డాయి. దానికి తోడు వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా పోసిన మట్టి కొట్టుకుపోవడం, ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్టు సగం రహదారిని ఆక్రమించడంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న వ్యవసాయ బావుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలకు అడ్డంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేసి 7 ఏళ్లుగా అనుభవిస్తున్న తమ ఇక్కట్లను తీర్చాలని వాహనదారులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్, S6 న్యూస్.